ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ ఏపీలో పరిణామాలపై ప్రధానికి వివరణ, పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ. వరద నష్టం సాయం పెంచాలి, విభజన సమస్యలు పరిష్కరించాలి, అమిత్ షాకు సీఎం రేవంత్ వినతి. రేవంత్ పదే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? పర్యటనలతో రాష్ట్రానికి తెచ్చిన నిధులెన్ని? సీఎం సీటు కాపాడుకునేందుకేనన్న కేటీఆర్. కాంగ్రెస్ అంటేనే అబద్దాల పుట్ట, రైతుల రుణాలు సగమే మాఫీ అయ్యాయి, అంకెల గారడీలతో మోసం చేశారన్న కిషన్ రెడ్డి. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం, 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశం. హైడ్రాపై నిరాధార ఆరోపణలు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజా సంక్షేమమే లక్ష్యం అన్న బట్టి. ఇసుక పేరుతో దోపిడీ జరుగుతోంది, ఉచిత పాలసీలో ధర ఎలా పెరిగిందో చెప్పాలి, ప్రజల అవసరాల కోసం పాలసీ ఉండాలన్న బొత్స. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. వరద సాయంలో అవినీతి జరిగింది, దోచుకోవడానికి వరదలను వినియోగించుకుంటారా? న్యాయం జరిగే వరకు పోరాడుతామన్న మల్లాది విష్ణు. ఆసిఫ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత, ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం శ్రేణుల దాడి, పిఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత. 100% టీడీపీలోకి వెళతా, పూర్వ వైభవం తెస్తామన్న తీగల కృష్ణారెడ్డి. ఎన్టీఆర్ తోనే ప్రస్థానం మొదలైందని కామెంట్. అబద్దాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్, జాబ్ క్యాలెండర్ అంటూ మోసం చేశారు, కాంగ్రెస్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్న బాల్క సుమన్. ఇంద్రకీలాద్రిపై మేయర్ కు అవమానం, విఐపీ గేట్ నుండి నో పర్మిషన్, ప్రోటోకాల్ పాటించడం లేదని మేయర్ ఆగ్రహం. దసరా దీపావళికి ప్రత్యేక రైళ్లు, 800 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు, అవసరాన్ని బట్టి పెంచుతామన్న అధికారులు. ఈడీ కస్టడీకే సాహితీ ఇన్ఫ్రా ఎండీ, 5 రోజులు ప్రశ్నించనున్న అధికారులు, 14 నుండి విచారించేందుకు అనుమతి. బీజేపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ, సూపర్ 6 హామీలపై డైలాగ్ వార్, కడపలో హీటెక్కిన పాలిటిక్స్. రేపు గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు, 3.5 లక్షల మంది భక్తులొస్తారని అంచనా, 28 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు. హిమాచల్ ఆర్టీసీకి మరో 327 ఒలెక్ట్రా బస్సులు, టెండర్లలో L1 గా నిలిచిన సంస్థ, ఇప్పటికే హిమాచల్లో 25 ఒలెక్ట్రా బస్సులు. తిరుమలలో దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి, అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం, అప్పటి వరకు కలిసే ఉంటామన్న మాధురి. గుంటూరు జీజీహెచ్ లో కిడ్నాప్ అయిన శిశువు క్షేమం, శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసుల అదుపులో 3 కిడ్నాపర్లు. విజయవాడలో పోలీసుల పేకాట, దుర్గగుడిలో డ్యూటీకొచ్చిన సిఐలు, 4 వ్యవహారంపై అధికారుల ఆరా. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టాం, ఏడాదిలో 202 మంది మృతి చెందారు, 723 మంది లొంగిపోయారన్న అమిత్ షా. చెన్నై ఎయిర్ షో ఘటనపై రాజకీయ రగడ, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వి, ఇంట్లోని సామాగ్రిని ఎత్తుకెళ్లినట్టు ఆరోపణలు, బీజేపీ చిల్లర రాజకీయం చేస్తోందన్న తేజస్వి.